పీజీలో దొరికిన ఐటెమ్స్‌తో సింపుల్ ఎగ్ ఫ్రై చేసుకుందాం వచ్చేయండి. కానీ ఎగ్ ఫ్రై కోసం నేను చేసిన హడావిడి చూస్తే మీరు నవ్వేసుకుంటారేమో! మా పీజీలో సెల్ఫ్ కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. గ్యాస్ కనిపించగానే నేను నా రూమ్‌మేట్స్ మాస్టర్ చెఫ్‌లయిపోయామనమాట. కానీ తనకి వంటొస్తది. నేను మాత్రం పక్కన నిలబడి సలహాలిస్తూ ఉంటా. సో, ఈరోజు మా స్టైల్‌లో ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసాం. అబ్బా! డైట్ ఫాలో అయితున్నారనుకుంటున్నారా? కాదు. మా దగ్గర ఆయిల్ లేదు. సో, అలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు వేసాం. నా రూమ్‌మేట్‌కి పోపులు వేస్తే టేస్ట్ బావుంటుందని చెప్పింది. సో, నేను కూడా సరే అని ఒప్పేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేశాం. అండ్ పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక మెయిన్ మాస్టర్ అండా తీసుకోండి. అండా అంటే పెద్ద అండా గాదు. ఎగ్స్. క్రాక్ చేసి డైరెక్ట్‌గా పాన్‌లో ఏసాం. కానీ ఇక్కడ మాత్రం జర జర కలుపుకోకండి. ఆత్రం ఆపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోండి. సో, అలా కొంచెం సాలిడ్‌గా వచ్చిన తర్వాత, కొంచెం సెట్ అయిన తర్వాత సాల్ట్ కొంచెం, కారం కొంచెం, ధనియాల పొడి కొంచెం. కొంచెం అంటే మీకు తగినట్టు. ఎక్కువ ఎగ్స్ ఏస్తే ఎక్కువేసుకోండి. సో, వేసి మిక్స్ చేసాం. మెల్లగా ఎగ్ ఫ్రై కలర్ మారుతూ క్రిస్పీగా అవ్వడం స్టార్ట్ అయి ఉంటుందనమాట. కొంచెం ఇంకా క్రిస్పీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసాం. కొత్తిమీర ఉంటే సూపర్ ఉండుంటే, కానీ మాతో కొత్తిమీర లేదు. పీజీ ఆంటీని అడిగితే బాద్‌షాలో బ్రహ్మానందంలాగా చూసి పోజిస్తదేమో అని అడగలేదు. ఫైనల్‌గా అయితే టేస్ట్ చూస్తే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్‌గానే వచ్చింది. ఇలా మీరెప్పుడైనా పీజీలో ఎగ్ ఫ్రై చేసుకున్నారా? చేసుకుంటే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.